హలో నమస్తే. ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దాదాపు అన్ని తెలుగు పేపర్లో ఈరోజు మహానాడు రేపు ఎల్లుండి జరగబోతుంది. దానికి సంబంధించిన యాడ్స్ ఉన్నాయి. దాదాపు 3-4 పేజీల యాడ్స్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా కొన్ని 1-2 పత్రికలు, మిగతా పత్రికలు రాలేదు. పసుపు పండగ జరగబోతుంది. ఆ పసుపు పండగలో కొన్ని పత్రికలకు పండగ చేసుకుంటున్నట్టు యాడ్స్ అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి ఒక వార్త ప్రధానంగా అన్ని పేపర్లో అది పసుపు పండగ ప్రతి సంవత్సరం మే 28th, 29th జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఒక వార్త దాదాపు అన్ని పేపర్లలో ఉంది. ఇది ఒక్క నిమిషం. 27, 28, 29, 28, 29 కాదు, 27 అంటే ఈరోజు రేపు ఈ పసుపు పండగకు సంబంధించి యాడ్స్ అవి. ఈ పసుపు పండగ 2 రోజుల పాటు నేటి నుంచి అని చెప్పి ఈ పసుపు పండగ ఒక ప్రాధాన్యత ఉంది. ఏమిటి అంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న మొట్టమొదటి పసుపు పండగ మహానాడు. ఈ మహానాడుకి సంబంధించి ఎజెండా దాదాపు తీర్మానాలు, రకరకాల వ్యవహారాలతో. కాకపోతే ఈ దీంట్లో ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. డైరెక్ట్గా కాకుండా వర్చువల్గా జరుగుతుంది. 1851 క్లస్టర్లో హైబ్రిడ్ మోడల్లో, అంటే పొదుపు అనే ఒక పిలుపు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాబట్టి ఒక దగ్గరే పెట్టి వెహికల్స్, డీజిల్, ఇంధనము ఖర్చు దండగ లేకుండా చేశారు అని చెప్తున్నారు. 1851 క్లస్టర్స్లో ఒకే దఫా వర్చువల్గా మహానాడు జరుగుతుంది. మొట్టమొదటిసారి వర్చువల్గా ఈ స్థాయిలో జరగటం. 2 వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగటం. 3వది రేపు మాపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఒక ఎజెండా. 2029 ఎన్నికలకు కూడా ఒక మార్గదర్శనం ఇస్తారు అని చెప్పి ఈ మహానాడు ద్వారాగా ఈ 4-5 అంశాలతో పాటు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం చేసిన పనితీరు, ఈ రాష్ట్రానికి ప్రజలకి ఇచ్చిన సంక్షేమం, రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి, తెచ్చిన పెట్టుబడులు, అనేక అంశాలపైన మాట్లాడాలి కూడా. కానీ అది మాట్లాడతారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు, వైసీపీ పైన విమర్శలు, గొడ్డల పార్టీలు, రక్త చరిత్రలు ఇవే మాట్లాడితే ప్రజలు రోజునేదే. ఇవి కాదు మాట్లాడాల్సింది ప్రజల గురించి, ప్రజలకు ఇప్పటికీ ఉన్న సమస్యల గురించి. రాజధాని, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ, డబుల్ ఇంజన్ సర్కార్లో ఇప్పుడు సాధ్యం కాకపోతే ఎప్పుడు సాధ్యం కాదు, ఈ అంశాలు మాట్లాడాలి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పుడు సాధ్యం కాకపోతే ఎప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గత 2 ప్రభుత్వాలలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలపైన ఆధారపడలేదు పూర్తిగా. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మద్దతు ఇస్తేనే అక్కడ ప్రభుత్వం నిలబడేది. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. దీన్ని వాడుకోవాలి. ఇది ప్రధానంగా ఈ వార్తలు. ప్లస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కామెంట్లు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పైన అసూయ పుడుతుందని చెప్పి. దాంతోపాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గతంలో చేసిన విశ్లేషణ, జనసేనలోనే కోవర్ట్లు ఉన్నారు, శత్రువులు ఉన్నారు అని చెప్పి. నేను అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఎందుకు చెప్తా, ఇట్లాంటి కామెంట్లు చేశారు. కొంత అసహనంగా, అసూయగా మాట్లాడారు. మళ్ళీ నిన్న ఒకసారి అదే అసహనం, అదే అసూయ, అదే ఫ్రస్ట్రేషన్ చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి అని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుకునే పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రధాన వార్తలలో ఈరోజు ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో కులాన్ని దాటి వెళ్ళలేరా, కాపు నేతలకు పవన్ సూటి ప్రశ్న వేశారు. కులాన్ని దాటి వెళ్ళలేరా అని చెప్పి పవన్ కళ్యాణ్ కాపు నేతలకి సూటి ప్రశ్న వేశారట. ఏంటి కాపు నేతల పైన పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న? ఎందుకు కాపు నేతలను ప్రశ్నించే పరిస్థితి? కాపు నేతలు మిమ్మల్ని ఏమన్నారు అంటే, కాపు నేతలు పదే మన సామాజిక వర్గం పరిస్థితి ఏంటి, మీరున్నారని నమ్ముకొని ఓట్లు వేసినాం, మీరు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు చేతిలో తీసుకుంటారు, రాష్ట్రాన్ని ఎప్పుడు మనం పరిపాలించేది, ఎప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చడైనా, 15 సంవత్సరాల పాటు మద్దతు ఎందుకు అంటున్నారని చెప్పి ఒక రకంగా జనసేన పార్టీ కార్యకర్తలు, కాపు నాయకులు, ప్రజల్లో కూడా ఉంది. పదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఉండాలి తప్ప ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాదు కదా. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి అయితే మీ పార్టీ ఎందుకు ప్రజలే ఇస్తారు కదా. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీ, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తుంది. మీరు ఒక ప్రత్యేక జెండా, ప్రత్యేక గుర్తు, ప్రత్యేక పార్టీ పెట్టి మళ్ళీ దానికే మద్దతు ఇవ్వటం ఏందనేది ప్రజల నుంచి వాస్తవంగా వస్తుంది. దాంట్లో కాపు నాయకుల నుంచి ప్రధానంగా వస్తుంది.
దట్టు తమిళనాడు రిజల్ట్ తర్వాత ఇంకెక్కువైంది. ఈ ప్రశ్నలు, ఈ ఒత్తిడి, ఈ విమర్శలు తట్టుకోలేని పరిస్థితుల్లో నిన్న మాట్లాడారు. 12 సంవత్సరాల తర్వాత నేను నోరిప్పుతున్న కాపు నాయకులారా, మీరు కులాన్ని దాటి రాలేరా అని. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు టీడీపీని దాటి రాలేరా అని వాళ్ళు అంటారు. కాపు నాయకులు కానీ, జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కానీ ప్రజలు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీని దాటి మీరు రారా, తెలుగుదేశం పార్టీని దాటి మీరు రాజకీయాలు చేయరా అని కూడా వాళ్ళు అడుగుతారు కదా. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి ఈ అసహనానికి కానీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? తమిళనాడులో ఉన్న సినీ నటుడు టీవీకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గెలుపు, దాని తర్వాత ఒత్తిడి, కాపు నాయకుల నుంచి ఒక రకమైన ఒత్తిడి, జనసేన పార్టీల్లో కూడా కోర్టులు ఉన్నారని ఆయనే చెప్పిండు. అంటే శత్రువులు, ఆ శత్రువుల ఒత్తిడా, లేదా కూటమి 3 పార్టీల మధ్యలో పొసకని వ్యవహారం ఏముందా? కూటమిలో చంద్రబాబు నాయుడు గారితోనో బీజేపీతోనో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కానీ ఒక అసహనాన్ని, అసంతృప్తిని అయితే పదే పదే వెలగక్కుతున్నారు. ప్రజల కోణంలో ప్రజల్ని నిన్న మొన్న మాట్లాడిన దాంట్లో ప్రజల్ని నిందించారు. ఈరోజు కాపు నేతలను నిందిస్తున్నారు. ప్రజల్ని ఏమైనా నిందించారు? 14 సంవత్సరాల పార్టీ పెడితే నన్ను డేకిచ్చారా అన్నాడు. ప్రజలు ఏం డేకిచ్చలే, మీరు తెలుగుదేశం పార్టీ తోక పట్టుకొని మీరు డేకుతున్నారు అని ప్రజలు అంటున్నారు. 2014లో పోటీ చేయాలి, 19లో విడిగా పోటీ చేశారు, ఎజెండా చెప్పలేదు. 24లో మళ్ళీ తెలుగుదేశం తోకనే పట్టుకున్నారు, ఇప్పుడు తెలుగుదేశం తోకనే పట్టుకున్నారు. 15 సంవత్సరాల పాటు మనం తెలుగుదేశం పార్టీ తోకతోనే ఈదాలి అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల నుంచి, కాపు నేతల నుంచి, రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తల నుంచి రాదా ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండాలి తప్ప ఒక అసహనానికి, ఫ్రస్ట్రేషన్కి గురి అయితే అది ఎందుకు ఇది వస్తుంది అనేది ఒక రకంగా కాపు నాయకులు, ప్రజలు, జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న బరస్ట్ అయిన దానివల్ల డ్యామేజ్ ఎక్కువైతుంది. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల వల్ల ఇంకా డ్యామేజ్ అయింది. విజయ్ విషయంలో ప్రజల నుంచి, జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్ కంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అసూయ వేస్తుంది, నన్ను డేకించారు ఇక్కడ ప్రజలు, ఆయన అక్కడ గెలిపించారు కటౌట్లు పెడితే అన్నారు చూడండి, దాంతో ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరిగింది. ఈరోజు కాపు నేతలను టార్గెట్ చేస్తూ మీ మూలాలు లేకుండా చేస్తా అన్నారు. నన్ను పదే పదే ఇట్లనే ప్రశ్నిస్తే, మీరు కులాన్ని దాటి రాకపోతే మీ మూలాలు లేకుండా చేస్తాను అంటే ప్రశ్నిస్తే మూలాలు లేకుండా చేస్తారా? ఎట్లా చేస్తారు మూలాలు లేకుండా? మీరే రాష్ట్రాన్ని పరిపాలించాలని, మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తుల మూలాలు లేకుండా చేసేదైతే మరి మీరు దేనికి ఉన్నారు? అంటే మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇస్తేనే వాళ్ళ మూలాలు ఉంచుతారా? ఇదంతా ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజల మధ్యలో, మన జనసేన పార్టీ కార్యకర్తల మధ్యలో, కాపు నాయకుల మధ్యలో, కాపు సామాజిక వర్గంలో. మరి దీన్ని గమనిస్తారా లేదా? వారు సూటిగా ప్రశ్నించారు. నేను వచ్చింది కులం కోసం కాదు, మాట్లాడితే వంగవీటి రంగాన్ని తెస్తారు, ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు ఒకరి నాశనం కోరే వ్యక్తి కాదు, మనోహర్ కులాల ఐక్యత అర్థం చేసుకున్నారు, కాపు నేతలను నేను ఒక మాట అనలేదు, కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు, నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడ దాకా తీసుకురావద్దు అని చెప్పి ఒక రకంగా బెదిరించే ధోరణి. నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు, రంగా ప్రస్తావన తెస్తాను, రంగా భార్య కమ్మ, ఇవన్నీ ఒక డ్యామేజ్డ్ వర్డ్స్ లెక్క ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒకరి నాశనం కోరుకున్న వ్యక్తి కాదని సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇస్తే ఇవ్వండి, మీ దృష్టిలో మీ అభిప్రాయం అదైతే ఉండొచ్చు, వారేమో నాశనం కోరుకున్నారని ఇంకోళ్ళు నాశనం చేస్తారని ఎవరు అనలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాశనం కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కాలి అంటారులే. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, వారి పరిపాలన చూసినాం, మీరు కూడా పరిపాలించండి, మీరు ఏదో మార్పు తెస్తారని కదా మేము మీకు ఓట్లు వేసిందని ప్రజలు అడుగుతున్నారు. మీ పార్టీ మార్పు కోసం వచ్చింది కదా, మార్పు కోసం వచ్చిన పార్టీ పాత పార్టీకే మద్దతు ఇచ్చి ఇదే మార్పు అంటే ఎట్లా అని అడుగుతున్నారు ప్రజలు. అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు బాగలేరు కాబట్టి మీరు ఎక్కాలి అని అడగట్లే. మీద ఒక పార్టీ, మీద ఒక జెండా, మీద ఒక సిద్ధాంతం, మీద ఒక ఎజెండా, దాన్ని అమలు చేయాలంటే మీరే ఉండాలి, మీ చేతిలో పగ్గాలు ఉండాలని కోరుకుంటున్నారు. మీ చేతిలో పగ్గాలు ఉండాలి, మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని కోరుకునే కాపు నేతల మూలాలు లేకుండా నేను చేస్తా, నేను తెగిస్తే అంటే దాని అర్థం ఏంటి? అసలు ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడే మాటలకి అర్థం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు కాపు నేతలు, కాపులు నుంచి కూడా మీకు ప్రశ్న ఎదురైంది. ఒక రకంగా కాపుల నుంచి దూరం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాపులను మీ నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అర్థం కావట్లేదు. కానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వెనక
మరి కారణం ఏంటి అనేది ఇక భవిష్యత్తులో తెలవాలి, రకరకాల కారణాలని. రైట్, ఇది ఒక వార్త అయితే. విషయాలు అందరూ చూద్దాం. స్థానికమే శాపము, సొంతూరు సొంత స్థలమైన ఇంటి నిర్మాణానికి సిఆర్డీ ఆంక్షలు, మాస్టర్ ప్లాన్ సాగుతో ఇళ్ల అనుమతులకు బ్రేకు. అనాలోచిత నిర్ణయాలతో లబ్ధిదారుల గగ్గోలు, 58 మండలాలు 12 మున్సిపాలిటీల ప్రజల కష్టాలు, పంచాయతీల ద్వారా అనుమతికి డిమాండ్. రాజధాని అమరావతి పరిధిలో నివసిస్తున్న సాధారణ మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే సిఆర్డీఏ తన కఠినమైన అనాలోచిత అప్రకటిత ఆంక్షలతో వమ్ము చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల కాలంగా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణాలపై అధికారులు తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తమ సొంత స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా తప్పనిసరిగా సిఆర్డీ నుంచి ముందస్తు ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని అధికారులు హుకం జారీ చేశారు. నిబంధనలకు లోబడి వేలాది మంది సామాన్లు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు మాత్రం ఆ ఫైళ్లను పరిశీలించకుండా పూర్తిగా అటకెక్కించారు. రాజధాని మలివిడత విస్తరణ ప్రక్రియ, మరికొన్ని ప్రాంతాల్లో చేపట్టాల్సిన 2వ విడత భూ సమీకరణ, వివిధ కీలక ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉద్దేశించిన భూసేకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసి తుది మాస్టర్ ప్లాన్ అధికారికంగా విడుదలయ్యేంత వరకు ఎవరికీ ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు ఖరాఖండిగా చెబుతున్నారు. అప్పటి వరకు స్థానిక ప్రజలు ఒక్క ఇటుకు కూడా కదపడానికి వీల్లేదని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా మౌఖిక హెచ్చరికలు జారీ చేస్తుండటంతో రాజధాని ప్రాంత సామాన్య ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ అనాలోచిత ఆంక్షల కారణంగా క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు అనుభవిస్తున్న వేదన వర్ణాతీతంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలు తమ జీవితకాల కష్టార్జితాన్ని, ఉద్యోగ విరమణ ద్వారా వచ్చిన సొమ్ముతో తమ పాత పెంకిటిళ్లను లేదా రేకుల షెడ్లను కూల్చివేసి కొత్త ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు తవ్వారు. తీరా సిఆర్డీ అధికారులు పనులు నిలిపేయించడంతో అటు తల దాచుకోవడానికి సొంత ఇల్లు లేక, ఇటు నెలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇది పరిస్థితి. సిఆర్డీఏ అనే ఒక సంస్థ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్, అది ప్రాంతీయ డెవలప్మెంట్ ఏజెన్సీ, అనాలోచిత కఠినమైన నిబంధనలు, ఎవరిపైన రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజల పైన ఆంక్షలు విధించింది. వాళ్ళకి శాపమైంది. రాజధాని ప్రాంత ప్రజలకు స్థానికమే ఒక శాపమైంది. అంటే రాజధాని ప్రాంతాల్లో ఉండటం వల్ల 58 మండలాలట, 58 మండలాలు 12 మున్సిపాలిటీ ప్రజలకి మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యే వరకు ఒక్క ఇటుకు కూడా కదపడానికి లేదని వాళ్ళపైన హుకం జారీ చేశారట, ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షల వల్ల సామాన్యుడు ఒక 2 గదులు 3 గదులు ఇల్లు కట్టుకోవాలనే పరిస్థితుల్లో ఏదైనా పైసలు వస్తేనో, రిటైర్మెంట్ అయ్యి డబ్బులు వస్తేనో, లేకపోతే రకరకాల ద్వారా వస్తేనో వాటిని పెట్టి ఇల్లు కట్టుకుందామంటే ఇంటికి పర్మిషన్ లేవు. ఇటుక కూడా కదలొద్దని కఠినమైన ఆంక్షలట. ఇది ఒక రకంగా రాజధాని రైతులకు శాపమైంది. స్థానికం ఇప్పటికే రాజధాని రైతులు, అంటే రైతులు కాదు రైతులు మొత్తం కూడా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకే రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో లంచాలు అడుగుతున్నారనే ఆరోపణ ఉంది సిఆర్డీఏలో. లంచం ఇస్తే తప్ప ఫైల్ కదిలే పరిస్థితి లేదని. ఇక ఇప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా కానీ ఫైల్ కదిలే పరిస్థితి లేదు. ఫైల్ని అటకెక్కిచ్చారట, లంచం ఇచ్చినా కానీ కదలట్లే. పై స్థాయి నుంచి ఒత్తిడి ఉందట, మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యే వరకు ఒక్క ఇంటికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని. మరి ఆ మాస్టర్ ప్లాన్ ఎప్పుడు రెడీ అయింది? 2028కి అయితే, 29కి అయితే, 27కి అయితే. 2వ దశ భూ సమీకరణ అయ్యే వరకు, దాని తర్వాత వివిధ ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ పూర్తయ్యే వరకు మాస్టర్ ప్లాన్ కాదు. అది అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ అయింది. ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కొద్ది నెలలు పట్టింది. అది మొత్తం అయిన తర్వాత దానికి గెజిట్ వచ్చింది, అనుమతి వచ్చిన తర్వాత అప్పుడు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తారట. అప్పటిదాకా మరి ఈ ప్రాంతంలో ప్రజలు ఇళ్లలో ఉండొద్దా, ఇల్లు కట్టుకోవద్దా అంటే అది అంతే అని చెప్తున్నారట. ఇది ఒక రకంగా రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు శాపమే, రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలకి శాపమే. దీని నుంచి చంద్రబాబు నాయుడు గారు కనీసం దృష్టి పెట్టి ఎందుకు ఈ నిబంధన పెట్టారు, ఇంత కఠినమైన అవసరం దీనికి? ఇప్పుడు మీ మాస్టర్ ప్లాన్ వేస్తే వేసుకోండి, దానికి ప్రజలు ఇల్లు కట్టుకునే దానికి సంబంధం ఏంది? ప్రజలు ఇళ్ళకు కూడా మీరే మాస్టర్ ప్లాన్లు వేస్తారా? వాళ్ళ స్థాయిలో వాళ్ళు కట్టుకునేదానికి మీరు రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ వేస్తారు తప్ప ప్రజలు కట్టుకునే ఇళ్ళకు కూడా మాస్టర్ ప్లాన్ ఉండదు కదా అనేది ప్రజల ఆరోపణ. దీనిపైన ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళని ఆ శాపం నుంచి విముక్తి చేస్తే బాగుంటుంది. ఇది ఒక వార్త. విశాలాంధ్రకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. డిఎస్సి మెగా మోసము, అర్హులకు
చంద్రబాబు సర్కార్ దగాపై మండలిలో విపక్ష నేత బొత్స మండిపాటు. ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేటు ఐడిని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? నవీన్ 2025లో రాజీనామా చేశాడని ప్రభుత్వం చెబుతుంది. తాను డిఎస్సి ముగిసే వరకు ఎస్సీఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నట్టు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో అతను చెబుతున్నాడు. ఇందులో ఏది నిజం చిన్నబాబు? ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి ఇది ఒక రకంగా డిఎస్సి పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలపైన ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు స్పందన లేదు. స్వయంగా విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారి నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన ఇది అబద్ధం, ఇది ఖండించడం కానీ ఇంకోటి జరగట్లే. ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ మండలి ఫ్లోర్ లీడర్ కూడా మళ్ళీ మండిపడ్డాడు. వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సరే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేదా పక్కన పెడితే అసలు ఏం జరిగిందో వాళ్ళు కొన్ని చెప్తున్నారు ఉదాహరణలతోని, ఆధారాలతోని. అవి ఆ ఆధారాలతో చెప్పిన ఆరోపణలపైన మీ రిప్లై ఏంటి కనీసం అనేది నిరుద్యోగులు ఎవరైతే జాబ్ కోల్పోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అనుమానపడే పరిస్థితి ఉంది. దానిపైన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కొన్ని రుజువులు చూపిస్తున్నారు, ఆధారాలు. అయినప్పటికీ మాట పెగలిన పరిస్థితి ప్రభుత్వానికి. సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కార్ విఫలమైంది. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయ సహాయం చేస్తామని నా బిడ్డ పేరు చెప్పుకొని డిప్యూటీ సీఎం అయ్యామని పవన్ కళ్యాణ్ని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి రాజు అనుకుంటా తల్లి తండ్రి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇది 2017లో అప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటన. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కేసు ఇప్పటికి 10 సంవత్సరాలుగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అయితే 10 సంవత్సరాలు అయింది. దానికి ఒక దరి లేదు, దాపు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళపైన ఆ కేసు పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇనిషియేటివ్ తీసుకుంటూ దాంతోపాటు వాళ్ళకి ఇళ్ల జాగా పొలాలు పరిహారంగా ఇచ్చే కార్యక్రమం అది పూర్తి చేసిండు. వాళ్ళకి అంతా ఇంత సాయం చేసిండని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని తండ్రి పరామర్శించి నేను మీ పక్షాన పోరాడతా అని చెప్పారు. ఆ పోరాటం ఎటుపోయిందో తెలియదు. సరే ఆ రోజు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు. 2 సంవత్సరాలు, అది కూడా డబుల్ ఇంజన్ సర్కారు. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. ఇక్కడ ప్రభుత్వం కూడా మందే ఉంది, చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? నిజంగా సుగాలి ప్రీతి అంశం రాజకీయంగా వాడుకొని రాజకీయ లక్ష్యం నెరవేరింది కాబట్టి వదిలేశారా, లేదా వాళ్ళకి న్యాయం జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి మాట్లాడుతుంది. సుగాలి ప్రీతి ఇష్యూను వాడుకొని డిప్యూటీ సీఎం అయిన నోరు బెతపట్లేదు అని చెప్పి వాస్తవంగా మాట్లాడాలా. ఎందుకంటే మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట పెగట్లే. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అని చెప్పారు. గ్రామ వాలంటీర్ల వల్ల 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో మిస్ అయ్యారు అన్నారు. మరి ఆ మిస్ అయిన మహిళలు ఎక్కడున్నారు? అప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, మిస్ అయిన వాళ్ళు మిస్ చేసింది వాళ్ళే కాబట్టి కనిపెట్టలేదు అనుకోవచ్చు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఉంది, 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూటమే కాదు, అక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఉంది, భారతదేశ ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం. ఈ 2 డబుల్ ఇంజన్ సర్కార్లో కూడా జాతీయ అంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ఎందుకు ఆ 30,000 మంది మహిళలను బయటికి తీసుకురాలేకపోతుంది? అసలు ఉన్నారా? మిస్ అయింది వాస్తవేనా? వాస్తవం అయితే 30,000 కుటుంబాలని ఎందుకు సంతోష పెట్టలేకపోతున్నారు? వాళ్ళ కష్టాన్ని ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఎందుకంటే ఒక్క మహిళ కాదు, ఒక మనిషి మిస్ అయినా అది చాలా సీరియసే ప్రభుత్వానికి. 30,000 మంది కదా, ఎటుపోయారా మిస్ అయిన వాళ్ళు? ఎక్కడైనా కిడ్నాప్ అయ్యారా? అసలు ఉన్నారా లేదా? ప్రాణాలతో ఉన్నారా? ఆ 30,000 మంది కుటుంబాలు మీకు ఏమైనా ఫిర్యాదు ఇచ్చినాయా? ఆ 30,000 కుటుంబాలకు మీరు ఏం చేశారు? ఇది చెప్పట్లే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం మాట్లాడారా 30,000 మంది మహిళల్ని మిస్ అయ్యారని? లేదా సుగాలి ప్రీతి ఇష్యూ రాజకీయ లక్ష్యం నెరవేరింది, అధికారం వచ్చింది, కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ఆ 30,000 మహిళల గురించి 30,000 కుటుంబాల గురించి నేను మాట్లాడాలంటే కుదరదుగా. నిజంగా 30,000 మంది మహిళల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాయం చేసిన వాళ్ళు, కిడ్నాప్ చేసిన వాళ్ళు, మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే ఆ ఇబ్బంది పెట్టిన 30,000 మంది మహిళలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఆచూకీ ఏమైంది?
వాళ్ళు ఉన్నారా లేదా చెప్పాల్సిన అవసరం బాధ్యత అవసరమే కాదు, మీ బాధ్యత ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అది చెప్పరు. ఇటువంటి అనేక అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వదిలేయటం అనేది జరుగుతుంది. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తన కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా జోకర్లుగా ఉండాలని పవన్ను ప్రశ్నించాడు. వాస్తవం ఇది. వాళ్ళ ఆవేదన అట్లుంది కింది స్థాయి వాళ్ళపై. వీళ్ళ ఆవేదన ఎట్లుంటే పవన్ కళ్యాణ్ గారు మీ మూలాలు లేకుండా చేస్తారు నన్ను ప్రశ్నిస్తే అంటాడు. వాళ్ళు అడుగుతున్నారు సీఎం పదవిని మనం చేపట్టలేమా? పక్కనే ఉన్న టీవీకే తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధ్యక్షుడు విజయ్ 2 సంవత్సరాల పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొస్తే మనం ఎందుకు ముఖ్యమంత్రి కాలేము? మనం పరిపాలించలేమా? ఎప్పుడు బ్రోకర్లుగా జోకర్లుగానే ఉండాలా? ఇంకో పార్టీ పలకలు మోయటమైనా మన పని? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక డైరెక్ట్గా హోల్సేల్గా 15 సంవత్సరాలు మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాల్సిందని గుంపు గుత్తాగా చెప్పటం ఏంటి అనేది పెద్ద ఎత్తున ఓవి రామనే కాదు, ఇట్లాంటి చాలామంది, కొంతమంది బహిరంగంగా అంటారు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు కానీ మాట్లాడుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో ఫుల్ పేజీ యాడ్లు. రైట్. వినయ విధేయ లోకేష్ అట అస్థినలో ఆకట్టుకున్న యువనేత తీరు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పుస్తకావిష్కరణకు హాజరు. పలువురు కేంద్ర పెద్దలతో మంతనాలు. శివరాజ్ సింగ్ సతీమణి ఆశీర్వాదం తీసుకున్న యువనేత. ఢిల్లీలో ఆప్నా పన్ పుస్తకావిష్కరణలో ప్రత్యేక ఆకర్షణగా లోకేష్. మర్యాదపూర్వకంగా ప్రవర్తనకు ప్రశంసల వెల్లు వచ్చిందట. వినయ విధేయ లోకేష్ అని ఒక వార్త రాశారు. విధేయత విషయంలో వినయ విధేయ అంటే ఈ వార్తలు చూస్తే చాలా ఇది ప్రజలకు ఉపయోగపడేదో రాష్ట్రంకు ఉపయోగపడేది కాదు. వినయ విధేయతలు ఉండటం సహజం. లోకేష్ గారికి కూడా ఉంటాయని కోరుకుంది. ఇప్పటివరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వినయ విధేయతలు ఏం కాదు. లోకేష్ గారు ఫస్ట్ నుంచి ఒక డిసిప్లినే వినయ విధేయతలే ఉంది. మరి కొత్తగా ఏం వినయ విధేయత కనపడదో అర్థం కాలేదు. కానీ అక్కడ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందట పుస్తకావిష్కరణలో. మోడీ గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక బుక్ రాసిండు, ఆప్నా పన్ అని. దాన్ని ఆవిష్కరణలో పాల్గొండట. దానికి ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. రైతులు ఒడ్లు మొక్కజొన్న ధాన్యాలు కళ్ళాల్లో పోసుకొని ఇబ్బంది పడుతున్నారు, తుఫాన్లు వస్తున్నాయి ఒకవైపు. ఆ వార్తలు ఇది. వినయ విధేయతల గురించి వార్త వచ్చింది. ఇట్లా చాలా గమ్మత్తైన వార్తలు రాస్తూ ఉంటారు. జనసేనలో కోవర్ట్లు ఎవరు అని చెప్పి ఒక ప్రశ్న వేస్తూ వార్త రాశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని మాటల్ని, వ్యాఖ్యలపైన, ఆయన విశ్లేషణ పైన ఎవరో లీక్ చేశారు. అమిత్ షాతోని మేము మాట్లాడిన మాటలు బయటికి ఎట్లా పోతాయి, అది చెప్పింది మనోళ్ళే, మన దాంట్లోనే శత్రువులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మాట్లాడిండు. ఆ శత్రువులు ఎవరు? ఆ శత్రువులలో ఉన్న నాయకులపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఆ శత్రువులుగా తయారు కావడానికి కారణం ఏంటి? లేదా వ్యూహాత్మకంగానే ఆ కూటమిలో ఉన్న 3 పార్టీలు ఒక పార్టీ ఏమన్నా మీకు శత్రువులను తయారు చేస్తున్నారు జనసేనలో? కావాలనే లీక్ చేశారా? జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి గ్యాప్ ఎక్కువ పెరగాలి. గ్యాప్ ఎక్కువ పెరిగితే ఇంకో పార్టీకి ఏమైనా లాభం జరిగేదానికి ఆ పక్క పార్టీలో ఉన్న నాయకులు లేదా ముఖ్య నాయకులు ఏమన్నా ఈ నిప్పు పెట్టారా? ఎందుకు జరిగింది? పదే పవన్ కళ్యాణ్ గారు మన నాదెళ్ల మనోహర్ గారు మంచి వ్యక్తి అని పొగడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాదెళ్ల మనోహర్ గారు అంటే కొంతమందికి పడట్లేదు, పార్టీలో ఆయన్ని నెగిటివ్గా చూస్తున్నారు అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ లీకేజీలో మరి నాదెళ్ల మనోహర్ పాత్ర ఉందా, లేదా నాదెళ్ల మనోహర్కి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది జనసేన పార్టీల నాయకుల పాత్ర ఉందా? కానీ కోవర్ట్లు అయితే ఉన్నారు. ఆ కోవర్ట్లు ఎవరు? ఆ కోవర్ట్ల పరిస్థితి ఇక్కడితో ఆగిద్దా? ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కోవర్ట్షిప్ ఉంటుందా? ఇది ఎంతవరకు తీసుకెళ్తారు? ఇది జనసేనలో చివరికి సంక్షోభానికి దారితీస్తుందా? జనసేనలో ఉన్న ఆ కోవర్ట్లని పీకి పక్కన పడేస్తారా? ఆ పక్కన పడేసే పరిస్థితి ఇప్పుడు ఉందా అనే చర్చ అయితే జనసేన పార్టీలు నడుస్తుంది. ఆ కోవర్ట్లు ఎవరు? కోర్ కమిటీలో కూర్చున్న ముఖ్య నాయకుల్లో కోవర్ట్లు ఉండరా? లేదా అమిత్ షాని కలిసిన పవన్ కళ్యాణ్, మనోహర్ గారు, అమిత్ షా ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఉన్నదైతే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నాదెళ్ల మనోహర్ గారు కోవర్ట్ అంటే నాదెళ్ల మనోహర్ గారు ఎప్పుడో అమిత్ షాతో మాట్లాడిన మాటలను అప్పటి వరకు లీక్ చేయలేదు. కాబట్టి కోర్ కమిటీలో బయటికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరు చాలా క్లారిటీగా చెప్పిండు. కోర్ కమిటీలో
మాట్లాడారు. అమిత్ షా ఏం చెప్పిండో చెప్పండి మనోహర్ అన్న అని చెప్పి కోర్ కమిటీతో చెప్పించిండు అంటే దాని తర్వాతనే బయటకు వచ్చింది. ఆ కోర్ కమిటీలో ఉన్న కోవర్ట్ను గుర్తిస్తే ఆ కోవర్ట్ స్థాయి అంటే కోవర్ట్ను పక్కన పెట్టే కార్యక్రమం ఉంటుందా అనేది ఒక చర్చ అయితే దీనికి సంబంధించి జనసేనలో కోవర్టులు ఎవరు అంటే ఎవరు అనేది వాళ్ళే చెప్పాలా. రైట్, ఇది ఆంధ్రప్రభ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో నేను తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.